భారతీయ పురాణాల పుటల్లో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన వజ్రాల గనులు లాంటివి. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు భీముడు, వంటవాడిగా యుధిష్ఠిరుడు, జూదగాడిగా అర్జునుడు, నపుంసకుడిగా నకులుడు, అశ్వపాలకుడిగా సహదేవుడు, గోపాలకుడిగా మారువేషాలు ధరించారని ఇది వారిని గుర్తించబడకుండా కాపాడిందని చాలామందికి తెలియదు. చంద్రవంశానికి చెందిన పురూరవుడికి అప్సరస ఊర్వశికి 6 మంది కుమారులు జన్మించిన తరువాత కూడా ఊర్వశి తన దివ్య స్వభావం కారణంగా స్వర్గానికి తిరిగి వెళ్లిపోయిందని వారి ప్రేమ కథ మానవ దివ్య సంబంధాల సంక్లిష్టతను చూపుతుందని పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి లంకకు వెళ్లేటప్పుడు ఆయన నిర్మించిన సేతువును కేవలం వానరులు మాత్రమే కాదు, నారదుడు, గరుడు వంటి దేవతలూరుషులతో సహా అనేక జీవులు కూడా తమకు తోచిన సహాయం చేశాయని కొన్ని పురాణాలు వివరిస్తాయి. వామనావతారంలో బలి చక్రవర్తి నుండి 3 అడుగుల భూమిని దానం పొందిన తరువాత విష్ణువు తన 3వ అడుగును బలి తల మీద ఉంచినప్పుడు బలిని పాతాళ లోకానికి పంపే ముందు ఆయనకు చిరంజీవిత్వాన్ని, ప్రజాపాలకుడిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. గంగానది భూమిపైకి అవతరించడానికి ముందు దేవలోకంలో ప్రవహించేటప్పుడు దానిని విష్ణుపాది అని పిలిచేవారని, అది విష్ణువు పాదాల నుండి ఉద్భవించిన అత్యంత పవిత్రమైన నది అని కొన్ని పురాణాలు చెబుతాయి. త్రిపురాసురులను సంహరించడానికి శివుడు త్రయంబక్ అనే పేరును పొందాడు. ఇది 3 కళ్ళు కలిగి ఉండటమే కాకుండా భూమి, ఆకాశం, పాతాళం అనే 3 లోకాలకు అధిపతి అని కూడా సూచిస్తుంది. యముడికి ధర్మరాజు అనే పేరు రావడానికి కారణం ఆయన జీవుల కర్మలను నిష్పక్షపాతంగా, ధర్మబద్ధంగా తీర్పు చెప్పడమే కాకుండా ధర్మాన్ని రక్షించే దేవతగా కూడా వ్యవహరిస్తాడు. సముద్ర మథనం తర్వాత దేవతలు అమృతం పంచుకుంటున్నప్పుడు ఒక రాహువు అనే రాక్షసుడు దేవత వేషంలో అమృతాన్ని తాగబోగా సూర్యచంద్రులు అతన్ని గుర్తించి విష్ణువు సుదర్శన చక్రంతో అతని శిరస్సును ఖండించాడు. వాల్మీకి మహర్షి తన రామాయణం రచించడానికి ముందు ఆయన నారద మహర్షి నుండి రాముడి కథను విన్నాడని, తరువాతే తపస్సు చేసి దివ్య దృష్టితో రామాయణాన్ని దర్శించాడని చాలా మందికి తెలియదు. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి ముందు లోకాలను సృష్టించడానికి తన మనస్సు నుండి 9 మంది ప్రజాపతులను సృష్టించాడు. వీరే మానవాళి, దేవతలు, అసురులు వంటి సకల జీవరాశికి మూల పురుషులయ్యారు. ఈ అద్భుతమైన జ్ఞానం ప్రాచీన గుహల్లో దాగి ఉన్న అపురూప చిత్రాల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యంలోతైన అర్థం దర్శనమిస్తాయి. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.